ఒకసారి ఈ వీడియోను చూడండి. కేవలం ఒక 12 ఏళ్ల పిల్లాడు మండుటెండలో ఇటుక బడ్డెలో పనిచేస్తున్నాడు. కాళ్లకు చెప్పులు లేవు, తలపైన ఎటువంటి క్యాప్ క్లాత్ ఏదీ లేదు. జస్ట్ ఎండలో ఆ మట్టిలో పరిగెత్తుకుంటూ పనిచేస్తున్నాడు. చూడ్డానికి చిన్న బాలుడే, కానీ అతని జీవితంలో బాల్యం లేదు. ఇప్పుడు ఈ ఫోటో చూడండి. సేమ్ అదే ఏజ్లో ఉన్న ఇంకో పిల్లోడు మంచి కంఫర్టబుల్ చైర్లో ఏసీ రూమ్లో కూర్చొని చదువుకుంటున్నాడు. లైఫ్లో ఒక డ్రీమ్ పెట్టుకుని దానికోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మండుటెండలో దుమ్ములో ఇటుక బట్టిలో పనిచేయడం కష్టమా, ఏసీ రూమ్లో కూర్చొని చదవడం కష్టమా? ఈ రెండింటిని కంపేర్ చేస్తే అసలు చదువు అనేది కష్టమే కాదు. కానీ ఇప్పటికీ మన దేశంలో ఎంతో మంది పిల్లలకు చదువుకునే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక కుటుంబ పరిస్థితులు అలా ఉంటాయి. అదే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్న పిల్లలు బద్ధకం, సోమరితనంతో చదువును దూరం చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, మీకు మీ తల్లిదండ్రులు చదువుకోవడానికి పంపిస్తున్నారు, మంచి స్కూల్ కాలేజీని ప్రొవైడ్ చేస్తున్నారు, మీకు కావలసిన అన్ని అవసరాలు చూసుకుంటున్నారు అంటే అది మీకు దేవుడు ఇచ్చిన అతిపెద్ద వరం. ఎందుకంటే అందరి జీవితంలో మీలాంటి అదృష్టం రాసిలేదు. ఎండలో పనిచేస్తున్న ఈ పిల్లాడికి కూడా చదువుకోవాలి అనే ఆశ ఉండొచ్చు. తను కూడా బాగా చదువుకొని జీవితంలో సక్సెస్ అవ్వాలి, ఉద్యోగం చేయాలి అని ఆశపడుతుండొచ్చు. కానీ అతని దురదృష్టం, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు తనని చదువు నుంచి దూరం చేసేశాయి. కానీ మీరు ఇలాంటి అదృష్టవంతులైతే, మీ తల్లిదండ్రులు మీకోసం ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉంటే దయచేసి అలాంటి ఒక గొప్ప అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, చదువు అనేది కష్టం కాదు, అది మీకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశం గుడిసెలో ఉన్న పర్సన్ని కలెక్టర్ చేయగలదు, రోడ్డు పైన చెప్పులు కుట్టేవాడిని దేశంలోనే ఒక గొప్ప సైంటిస్ట్ని చేయగలదు. అందుకే మీకు చదవడం కష్టం అనిపించిన ప్రతిసారి ఈ 2 ఫొటోస్ని చూడండి. ఈ వీడియోని ప్రజెంట్ చదువుకుంటున్నా లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి.